కీర్తనలు 23వ అధ్యాయం మొదటి భాగం. యెహోవా దేవుడు నాకు కాపరిగా ఉన్నట్లయితే నాకు లేమి కలగదు, అన్ని సమృద్ధిగా సౌఖ్యంగా ఉంటుంది. అయితే శాంతికరమైన జలముల యొద్ద నన్ను చూడండి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, యెహోవా దేవుడు ఒక వ్యక్తికి కాపరిగా ఉంటే అని ఆ కింది వచనాల్లో యెహోవా నా కాపరి, ఎవరంటున్నటువంటి మాట? దావీదు మహారాజు. దావీదు గారు అంటున్నటువంటి మాట, దేవుడు నాకు కాపరై ఉన్నాడు. ఎవరు కాపరిగా ఉన్నారు? దేవుడు. హల్లెలూయా. అయితే కాపరికి ఉండేటటువంటి గుణాలు మనం చూసుకున్నట్లయితే, మొదటిగా కాపరికి ఉండేటటువంటి గుణం ఏంటంటే ఏముండాలి అంటే కనుక, మనకు కాపరి, ప్రతి కాపరి కూడా మరొక కాపరికి, పశువుల కాపర్లు మనం చూస్తాం, ఒక సరిహద్దు అనేది మనము చూస్తుంటాం. మొదటిది కాపరికి ఉండవలసినటువంటిది బౌండరీస్ ఉండాలి. రెండవది మాదిరికరమైనటువంటి జీవితం, అంటే తన మందను ఏ రీతిగా పోషించాలో, పెంచాలో, ఎక్కడ నడిపించాలో తను ఒక రోల్ మోడల్గా, ఎగ్జాంపుల్గా నిలబడాలి. కాపరికి ఉండవలసినటువంటి రెండవ గుణం. మూడో గుణం ఏంటంటే కనుక ట్రస్ట్ వర్ది. ఏ రీతిగా ఉండాలంటే కనుక విలువైన నమ్మకస్తుడుగా ఒక కాపరి ఉండాలి. ఒక కాపరి ఏ రీతిగా ఉండాలి? విలువైనటువంటి నమ్మకస్తుడుగా ఒక కాపరి ఉండాలి. నాలుగో విషయం ప్రొవిజన్. ప్రొవిజన్. కాపరికి ఉండవలసినటువంటి నాలుగో విషయం ఏంటంటే కనుక నిబంధన కలిగి ఉండాలి. ఐదో విషయం ఏంటంటే సాక్రిఫైస్ చేసేటటువంటి మనస్సు, సమర్పణ కలిగినటువంటి జీవితం. హల్లెలూయా. సాక్రిఫైస్ అంటే త్యాగం చేసేటటువంటి, మరొక పర్యాయ పదం, త్యాగం చేసేటటువంటి గుణం ఉండాలి. ఆరో విషయం ఏంటంటే ఇన్వెస్ట్ చేసేటటువంటి వాడుగా, డబ్బు కాదు కానీ ఇన్వెస్ట్ అంటే పెట్టుబడి, సమయమైన, ఆరోగ్యమైన, ప్రతిదీ కూడా తన కలిగినటువంటి సమస్తము కూడా తన కలిగినటువంటి ఆ మంద పట్ల వెచ్చించేటటువంటి వాడుగా, పెట్టుబడి పెట్టేటటువంటి వాడుగా ఉండాలి. ఏడో విషయం రిలేషన్షిప్, సంబంధం, మంచి ఆరోగ్యకరమైనటువంటి సంబంధం ప్రతి కాపరికి ఉండాలి. ఆఖరిదిగా ఎనిమిదో విషయం విజన్ ఉండాలి, దూరదృష్టి ఉండాలి. ఒక కాపరికి ఉండవలసినటువంటి ఈ 8 కూడా లక్షణాలు ఒక కాపరి కలిగి ఉండాలి. హల్లెలూయా. ఒక కాపరికి ఈ 8 గుణాలు కలిగి ఉండాలి. హల్లెలూయా. వినాలి. హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని సంగమ, మొదటిది సరిహద్దులు. ప్రతి కాపరికి కూడా వారి మంద పట్ల శ్రద్ధ కలిగి ఒక సరిహద్దు అనేటటువంటిది ఉండాలి. రెండవది, ఆ యొక్క కాపరి ఇతరులకు ఏ రీతిగా ఉండాలి అంటే మాదిరిగా. ఆ కాపరి ఏ రీతిగా ఉండాలి? మాదిరి కలిగినటువంటి జీవితం. మూడవది, ఆ కాపరికి ఉండవలసినటువంటి గుణం ఏంటంటే నమ్మకత్వాన్ని కాపాడుకునేటటువంటి వాడుగా. ఒక విలువైనటువంటి నమ్మకం ప్రతి కాపరికి ఉండాలి. తన దగ్గర ఉన్నటువంటి ఆ మందను కాచే విషయంలో ఒక నమ్మకస్తుడుగా బ్రతకాలి. తర్వాత అదే రీతిగా నాలుగో విషయం ఏంటంటే నిబంధన కలిగినటువంటి వాడుగా. 5 త్యాగం కలిగినటువంటి వాడుగా. 6 పెట్టుబడి. 6వది పెట్టుబడి. 7వది మంచి రిలేషన్షిప్, ఆరోగ్యకరమైనటువంటి సంబంధం కలిగినటువంటి వాడుగా. ఎవరికి ఆరోగ్య సంబంధమైనటువంటి వాడుగా ఉండాలంటే గన కాపరికి, మందకు, సేవకునికి, దేవుని బిడ్డలకి, దేవుని కుమారులుగా, దేవునికి కుమార్తెలుగా అగుపడుతున్నటువంటి ప్రతి వారికి మధ్యన ఆరోగ్యకరమైనటువంటి సంబంధం, మంచి రిలేషన్షిప్, హెల్దీ రిలేషన్షిప్. హల్లెలూయా. ఆఖరిదిగా విజన్, ఓ మంచి దూరదృష్టి, భవిష్యత్తు గురించినటువంటి ఆలోచన ఒక కాపరి కలిగి ఉండునుగాక. హల్లెలూయా. ఈ 8 విషయాలు కలిగినటువంటి వారిని
కాపరి అని పరిశుద్ధ గ్రంథం మనకు బోధిస్తుంది. హల్లెలూయా. అయితే యెహోవా నా కాపరి, యెహోవా ఈ క్రైస్తవ సమాజములో, ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా కీర్తనలో ఒక భాగం, ఒక వాక్యం నువ్వు చెప్పు, లేక అతి ప్రాముఖ్యంగా ప్రథమముగా ప్రతి సండే స్కూల్లో మొట్టమొదటి వాక్యం చిన్న బిడ్డలకు నేర్పించేటటువంటి వాక్యం, చెప్పేటటువంటి వాక్యం, నేర్పించే వాక్యం ఏదై? యెహోవా. యెహోవా అనే మాటకు, యెహోవా అనే ఆ మాటకు ఎల్లప్పుడూ ఉండే, నిన్న ఉన్నటువంటి దేవుడు, మన పితరుల కాలంలో ఉన్నటువంటి దేవుడు, నేను జీవిస్తున్నటువంటి ఈ యొక్క జనరేషన్లో ఉన్నటువంటి దేవుడు, నా వెనుక వచ్చేటటువంటి నా కుమారులు వచ్చేటటువంటి తరాలలో ఉండేటటువంటి దేవుడే యెహోవా దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. ఎవరైనా యెహోవా ఎల్లప్పుడూ ఉన్నటువంటి దేవుడు. హల్లెలూయా. యెహోవా నాకు కాపరి, యెహోవా నాకు. ఇప్పుడు కాపరిగా ఉన్నటువంటి దేవుడు తనకి ఈ 8 గుణాలు అలవర్చబడుతూ వచ్చాయి. హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆఖరి విషయం నేను చెప్పి మీకు ముందుకు వెళ్తాను. దేవునికి 8వ లక్షణం విజన్ అంటే దేవుడు భవిష్యత్తు, లేకపోతే దూరదృష్టి. తెలుగులో దూరదృష్టి లేకపోతే భవిష్యత్తు, విజన్ ఉండాలి ఒకటి. సో దేవుడు భవిష్యత్తు ఎరిగినటువంటి దేవుడు, మనుషునికి భవిష్యత్తు. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఏ రీతిగా పోషించాలో, ఏ రీతిగా పెంచాలో, ఏ రీతిగా ఆహారం పెట్టాలో, ఏ స్థలంలో పెట్టాలో అన్నీ కూడా ఎవరికి తెలుసు? కాపరికి తెలుసు. ఎవరికి తెలుసు? అయితే పరిశుద్ధ గ్రంథంలో మనం చూసినట్లయితే కీర్తనలు 23:1 భాగంలో ఆ రాయబడినటువంటి మొదటి భాగం ఏంటంటే యెహోవా, యెహోవా. అందరూ శబ్దంతో చెప్పాలి, యెహోవా నా కాపరి. హల్లెలూయా. ఇప్పుడు యెహోవా నా కాపరి అయినటువంటి దేవుడు ఎల్లప్పుడూ నాతో ఉండేటటువంటి నా కాపరి ఎవరు అంటే యెహోవా. నాకు కాపరిగా ఉండేటటువంటి వారు ఎవరు? నా దేవుడే. హల్లెలూయా. ఎల్లప్పుడూ ఉంటాడు. ఎంతవరకు ఉంటాడంటే నేను నా తుది శ్వాస ఈ లోకంలో విడిచిపెట్టేటంత వరకు కూడా నా యెహోవా దేవుడు నాతో కూడా ఉండునుగాక. హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథం యోహాను సువార్త 10వ అధ్యాయం 14వ వచనంలోకి మనం వెళ్ళి చూస్తే యోహాను సువార్త 10వ అధ్యాయం 14వ వచన భాగంలో మనం చూస్తే, నేను గొర్రెలకు మంచి కాపరిని. హల్లెలూయా. దేవుడు కాపరై ఉన్నాడు కదా. దేవుడు మనకి ఏమై ఉన్నాడు? కాపరై ఉన్నాడు. ఎటువంటి కాపరి అంటే ఇక్కడ మంచి కాపరి. అదే పరిశుద్ధ గ్రంథంలో నుండి హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 13:20, హెబ్రీయులు 13:20లో ఇక్కడ రాస్తున్నాడు ఏమంటే చూడండి, నేను చెప్పేస్తాను చూడండి. ఎటువంటి కాపరి ఉన్నాడు? కాపరి ఏ రీతిగా ఉన్నాడంటే గొప్పగా ఉన్నాడు. హల్లెలూయా. ఇప్పుడు మంచివాడున్నాడు, చెడ్డవాడున్నాడు. మనుష్యుడు మంచివాడు చేసేటటువంటి కార్యాలు ఏ రీతిగా ఉంటాయి? మంచి మనుషుడు చేసేటటువంటి కార్యాలు ఏ రీతిగా ఉంటాయి? మంచిగానే ఉంటాయి. గొప్పగా ఉన్నటువంటి వాడు, గొప్ప ఉద్దేశాలు కలిగినటువంటి వాడు, గొప్ప తలంపులు కలిగినటువంటి వాని యొక్క కార్యాలు ఏ రీతిగా ఉంటాయి? గొప్పగానే ఉంటాయి. హల్లెలూయా. ఒక మనుష్యుడు మంచివాడుగా పిలువబడుతున్నాడు. వాని ప్రవర్తన ద్వారా మంచిగా పిలువబడుతున్నాడంటే వాని యొక్క కార్యాలు కూడా మంచిగా అగుపడుతున్నాయి ప్రతి వారికి కూడా. అని అంటే మనల్ని సృష్టించినటువంటి నా యేసు క్రీస్తు ప్రభువు పరమ తండ్రి అయినటువంటి యెహోవా దేవుడు, ఆయన మంచి కాపరై ఉన్నటువంటి దేవుడు. మనకి ఏ కాపరై ఉన్నాడు? మంచి కాపరై ఉన్నాడు దేవుడు. సో మంచి కార్యాలు చేస్తాడా? మంచికి వ్యతిరేకమైనటువంటి పదం ఏది?
దేవుడు చెడు కార్యాలు చేస్తాడు మన పట్ల? మంచివాడు ఎప్పుడు మంచి కార్యాలే చేసిన రీతిగా ఒక మనుషుడే ఆ రీతిగా మంచి కార్యాలు చేస్తే పరమ తండ్రి అయినటువంటి యెహోవా దేవుడు మన పట్ల గొప్ప కార్యాలు మంచి కార్యాలు చేయడా? నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, గొప్పవాడు ఎప్పుడు కూడా గొప్ప ఉద్దేశాలతో గొప్ప కార్యాలతోనే ముందుకు కొనసాగిస్తూ వస్తాడు. హల్లెలూయా. మూడో విషయం చూస్తే గన మొదటి పేతురు 5వ అధ్యాయం 4వ వచన భాగంలో మనం చూసినట్లయితే 4వ వచనం, మొదటి పేతురు 5వ అధ్యాయం 4వ వచనం. ఏ కాపరి అంటున్నాడు ఇక్కడ? ప్రథమమైనటువంటి కాపరి, మొట్టమొదటి కాపరి. హల్లెలూయా. ఈ భూమి సృష్టింపబడక మునిపే నా యేసు క్రీస్తు ప్రభువు మనుషుడిగా బడక మునిపే, ఆదాము హవ్వ నిర్మించబడక మునిపే నా యేసు క్రీస్తు ప్రభువు ఏ కాపరై ఉన్నాడంటే ప్రధాన కాపరై ఉన్నాడు. హల్లెలూయా. ఏ కాపరి? నా యేసయ్య యెహోవా దేవుడు ప్రధానమైనటువంటి కాపరిగా ఉన్నాడు. హల్లెలూయా. అదే మొదటి పేతురు 2:25 వచన భాగంలో మనం చూసినట్లయితే గన మన శరీర సంబంధానికే కాదు నా యేసుక్రీస్తు ప్రభువు కాపరై ఉండేది, కానీ నా దేవాతి దేవుడు మనల్లో ఉంచినటువంటి ఆత్మ కూడా నా యేసయ్య ఏమై ఉన్నాడు? కాపరి అయి ఆయన ఉన్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఆఖరి విషయం, 5వ విషయం మనం చూసుకున్నట్లయితే కీర్తనల గ్రంథం, కీర్తనలు 80వ అధ్యాయం మొదటి వచన భాగంలో మనం చూసినట్లయితే గన కీర్తనలు 80వ వచన భాగం 80వ అధ్యాయం 1వ వచనంలో చూసినట్లయితే గన ఆయన ఎవరికి కాపరై ఉన్నాడంటే గన ఇజ్రాయేలీయులకు. హల్లెలూయా. ఎవరికి కాపరి? ఇప్పుడు చెప్పండి, యెహోవా దేవుడు దేనికి కాపరిగా ఉన్నాడంటే గన ఆయన ఏ రీతిగా కాపరి? మంచి కాపరిగా ఉన్నాడు, గొప్ప కాపరిగా ఉన్నాడు, ప్రధాన కాపరిగా ఉన్నాడు, ఆత్మల కాపరిగా ఉన్నాడు. ఇజ్రాయేలీలు అందరికీ కూడా నా యేసుక్రీస్తు ప్రభువు ఏమై ఉన్నాడో తెలుసా? ప్రధాన కాపురైనటువంటి యెహోవా దేవుడు ప్రతి వారికి కూడా కాపరిగా ఉన్న దేవుడు. హల్లెలూయా. హల్లెలూయా. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, యెహోవా దేవుడు ఒక వ్యక్తికి కాపరైతే ఈ 5 యొక్క కార్యాలు కూడా మన జీవితాల్లో మన కాపరి మన పట్ల కార్యాలు చేస్తూ వస్తాడు. ఒక ఆశీర్వాదకరమైనటువంటి బాటలో మనం నడిపించడానికి, ఎటువంటి కాపరత్వంలో మనం జీవించడానికి దేవుడు సహాయం చేస్తాడంటే గన అంటే మీ నోటికి మీకు వచ్చేది ఏమొచ్చేది? యెహోవా దేవుడు ఎటువంటి కాపురత్వంలో మనల్ని ఉంచుతాడో మీకు అర్థమైపోయాది. యెహోవా దేవుని యొక్క కాపురత్వం కింద మనం ఉన్నట్లయితే గన ఎటువంటి కార్యాలు మన జీవితంలో జరుగుతాయో మీకు అర్థమయ్యాది. దేవుడు మనకు కాపరిగా ఉంటే, యెహోవా దేవుడు కాపరిగా ఉంటే గన మంచి కార్యాలు మన పట్ల జరుగుతూ వస్తాయి. గొప్ప గొప్ప కార్యాలు, నువ్వు ఊహించినటువంటి కార్యాలు నా యేసయ్య నీ జీవితంలో నా యేసయ్య జరిగిస్తూ వస్తాడు. హల్లెలూయా. నీ మొదటి ప్రధానమైనటువంటి స్థానం నీ యొక్క జీవితంలో ఎవరుంటారో తెలుసా? పరమ తండ్రి అయినటువంటి యెహోవా దేవుడే మొదటి స్థానంగా నీవు కలిగి ఉంటావు. హల్లెలూయా. 4వది, నీలో ఉన్నటువంటి దేవుడు ఉంచినటువంటి ఆత్మ ప్రతి నిత్యము కూడా ఆత్మ ప్రేరేపణతోనే నీ జీవితం నడిపింపబడుతుంది, కానీ నీ యొక్క శరీర సంబంధమైనటువంటి ప్రేరేపణ ద్వారా నీ యొక్క జీవితం నడిపింపబడదు. ఆత్మ కాపరైనటువంటి యెహోవా దేవుడు నీలో నివసించినట్లయితే, ఈ రోజున దేవుని దగ్గర నువ్వు పాప క్షమాపణలు విడిచిపెట్టి, నీ పాపాన్ని విడిచిపెట్టి యేసుక్రీస్తు ప్రభువు వారి నిజమైనటువంటి దేవుడిని అంగీకరించి రక్షకుడుగా నీవు దేవుని దగ్గర పాదాలను వేసి నువ్వు బాప్తీసం పొందుకున్నటువంటి నీ యొక్క జీవితంలో ఇజ్రాయేలు యొక్క కాపరిగా నా యేసయ్య నీ యొద్ద నిలుచునుగాక, నా యేసయ్య నీతో ఉండునుగాక, నా యేసయ్య నీ ఆత్మీయ ప్రయాణంలో ఆయన తోడై నిన్ను నడిపించునుగాక.
నజరేయుడైనటువంటి యేసయ్య నిన్ను నడిపించునుగాక. ఎంతకాలం? ఎంతకాలం? యెహోవా, దానికి అర్థం ఎల్లప్పుడూ నిన్ను నడిపిస్తూనే ఉండునుగాక. హల్లెలూయా. అయ్యో, నా ఆయుష్ 60, 70, 80 సంవత్సరాలే. లేదు లేదు, నీ వెనక వచ్చేటటువంటి తరం వారితో కూడా నా యెహోవా దేవుడు ఉండునుగాక. హల్లెలూయా. ఎందుకో తెలుసా? నువ్వు ఈ దినం బ్రతికి రేపటి దినం చచ్చిపోవచ్చు. అయితే నా యేసు క్రీస్తు ప్రభువు యెహోవా దేవుడు నిరంతరం జీవించువాడు, నిత్యము బ్రతికేటటువంటి దేవుడు. హల్లెలూయా. ఆయన ఆరంభం, ఆయనే ముగింపు. హల్లెలూయా. ఆయన ద్వారానే సమస్తము కలిగినది. ఈ యొక్క సృష్టిలో కనబడేటటువంటి శూన్యమైన, అందులో వేలాడబడుతున్నటువంటి ఈ భూమి అయినా, జీవిస్తున్నటువంటి సూచక, ఈ యొక్క క్రిమి కాటుకలైన మనుష్యుడైన ప్రతి వాడు కూడా, ఈ సృష్టిలో కనబడుతున్నటువంటి సమస్తం కూడా నా యేసు క్రీస్తు ప్రభువారి నోటి మాట ద్వారానే ఆయన కాపురత్వంలో బ్రతికి జీవిస్తున్నదే. యెహోవా నాకేమై ఉండాలి? ఎప్పుడైతే యెహోవా దేవుడు కాపరిగా నీకు ఉంటాడో, ఆ కాపరిగా ఉన్నటువంటి నా యేసయ్య మందలో చేర్చబడినటువంటి నీకు యెహోవా దేవుడు కాపరిగా ఉన్నట్లయితే గన ఆయన మందని ఏం చేస్తాడంటే గన మంచిగా చేస్తాడు. మందలో చేర్చబడినటువంటి యెహోవా దేవుని యొక్క మందలో, దేవుని యొక్క సంఘంలో చేర్చబడినటువంటి నిన్ను లేక నన్ను గొప్పగా చేస్తాడు. దేవుని సంఘములో, దేవుని మందగా పిలువబడుతున్నటువంటి ఈ సంఘంలో చేర్చబడినటువంటి వాడవైతే, నాటబడినటువంటి వాడవైతే, దానవైతే, నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నీకు మొదటి స్థానం నీ కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తులు ఉండరు. ప్రథమమైనటువంటి స్థానం నా యేసయ్యే ఉండునుగాక. హల్లెలూయా. దేవుని సంఘంలో చేర్చబడినటువంటి వాడవైతే, దానవైతే, నా యేసుక్రీస్తు ప్రభువు నీలో ఉంచినటువంటి ఆయన ఆత్మ నిన్ను నిత్యము ఆత్మలో వర్ధిల్లింప చెయ్యునుగాక.